माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री ఎప్పటికెప్పటికి నిలదీసి వాళ్ళ నిగ్గు తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మక్తల్ నియోజకవర్గంలోని 3 ప్రజల ఆశీర్వాదంతో చేయమని చెప్పడమే అది పొరపాటు అవుతుంది. ఈ ప్రభుత్వానికి చేతనే కాదు, కేవలం ఎన్నికల స్వార్థం కోసం ప్రజలను మభ్యపెట్టి ఆ విధంగా ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి మిగతా హామీలు ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలను కూడా ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే అటువంటి హామీలను ఇచ్చారు కాబట్టి వాటి జోలికి పోరదా, పోకపోతే ప్రజలు నెక్స్ట్ శాసనసభ ఎన్నికల వరకు ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శిలాఫలకాలు వేశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీలను శిలాఫలకాలు వేశారు. ఈ శిలాఫలకాలు వచ్చే శాసనసభ ఎన్నికల వరకు అలాగే ఉండి మిమ్మల్ని మీ పార్టీని హామీలు ఇచ్చి గెలిచిన అభ్యర్థులను వెక్కిరించే విధంగా ఉండకుండా వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మీకు హితో పలుకుతున్నాము. ఎందుకంటే ఓడలు బళ్ళు ఓడలు కావడం అన్నది సహజం. ఎందుకంటే ఒకప్పుడు ఓడలుగా ఉన్న టీడీపీ, ఒకప్పుడు ఓడలుగా ఉన్న కాంగ్రెస్, ఒకప్పుడు ఓడలుగా ఉన్న బీఆర్ఎస్, ఇవన్నీ కూడా బళ్ళుగా మారిపోయి ఈరోజు పరిస్థితుల ప్రభావంలో బళ్ళుగా ఉన్న కాంగ్రెస్ ఓడలుగా మారింది. మరి ఈ పార్టీ కూడా బళ్ళుగా మారే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మేము ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక శపథం చేసి మళ్ళీ మా శక్తినంతా కూడా తీసుకొని మా ధైర్యాన్నంతా కూడా తీసుకొని రాబోయే శాసనసభ ఎన్నికలకు, రాబోయే 5 సంవత్సరాల నాడు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజు నుంచే సిద్ధమవుతాం. ఆ రోజు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో పలచన కావడమే కాకుండా చులకన కావడమే కాకుండా ప్రజాభిమానం కోల్పోయే దుస్థితి 100కి 100% వస్తుంది. కాబట్టి మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కూడా మా గెలిచిన అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా ప్రజల్లో ఉండి, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను గుర్తించి నిరంతరం ఈ యొక్క అధికార పార్టీని ప్రతి వార్డులో గెలవకపోతే నేను రాజీనామా చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని గెలిపించకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది. మంత్రిగా ఉన్నప్పుడు నాకు అధికారం గెలిపించకపోతే ఇబ్బంది అవుతుంది, వాస్తవమే. మరి ఇప్పుడు గెలిపించారు కాబట్టి ప్రజలు మక్తల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాల్సిన అదనపు బాధ్యత ఈ మున్సిపాలిటీ గెలవకుండా కూడా చేసే అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ కూడా దాన్ని బూచిగా చూపించి ఈరోజు మున్సిపాలిటీలో మరి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఎక్కడికెక్కడ భారతీయ జనతా పార్టీని మతపరమైన పార్టీ అని నీతులు చెప్పే వాళ్ళే ఈరోజు మతాన్ని ఒక వర్గాన్ని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ గెలవకూడదంటే మీరంతా టీఆర్ఎస్ పేరు మీద, కాంగ్రెస్ పేరు మీద విడిపోకుండా మరి ఒకే పార్టీకి ఓటే అని చెప్పి ఆ విధంగా రెచ్చగొట్టి మరి ఎలక్షన్స్లో ఎన్నికల నియమావళిని అన్నింటినీ కూడా తుంగలో దొక్కి ప్రచారం ముగిసిన తర్వాత కూడా మరి ఆ విధంగా తిరిగి హామీలు ఇచ్చారు. కాబట్టి మేము ప్రజల పక్షాన వాటినే మేము చేయమని చెప్తున్నాం. ఇక హాస్పిటల్ గురించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి, నారంపేట రోడ్ గురించి ఇంకా చాలా 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 చెప్పారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. హాస్పిటల్ ఏ స్థితిలో ఉందో దాన్ని ఎంబడే పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంకా పునాదికి కూడా నోచుకోలేదు, వాటిని ఎంబడే ఈ 2.5 సంవత్సరాల లోపలనే పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ పార్టీ మీద ఉంది. మరి నారాయణపేట రోడ్డుకు ఆల్రెడీ శంకుస్థాపన చేసి 2 నెలలు అవుతుంది, అతి లేదు గతి లేదు. ఆ నారాయణపేట రోడ్డు కూడా ఎప్పటి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నా
14వ వార్డు యొక్క ఓటర్లందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటున్నా. 14లో జరిగింది నా యొక్క నా ప్రత్యర్థి హనుమంతు కాదు, ప్రత్యర్థి మంత్రి గారే. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎందరూ ప్రతిసారి కూడా ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పటి నుంచి నేను స్థానికుని మొక్తాల్లో నా యొక్క అదేదో మాయముంత ఉందని చెప్పి మనందరి దాదాపుగా మొక్తాలు స్థానిక ఆ యొక్క కులం ద్వారా గెలిచి ఈరోజు చివరికి ఆడికి వచ్చిందంటే ఆ 14వ వార్డు అక్కడికి ఆ యొక్క మాయముంత వచ్చింది. ఆ మాయముంత ద్వారా నన్ను పూర్తిగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం ద్వారా, అదేవిధంగా నిజంగా చెప్పాలంటే నేను ఓడిపోవడం కూడా నాకు గెలిపే. నేను ఓడిపోవడం వల్ల ఒక మంచి పని జరుగుతుంది ఆ యొక్క వార్డులో. అది వాగ్డిగరి కాదు, అది 15 కులాలు ఉన్న నేతాజీ నగర్. ఎప్పటికి కూడా బీజేపీ యొక్క కంచుకోట, అటువంటి కంచుకోటను నువ్వు ఈరోజు కులం పేరుతా నిజం చెప్పాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మతంతో కులాలతో మొత్తం ఊరికి మొత్తం చిచ్చు పెట్టి కుల పోరాటాలు చేసిండ్రు. దాన్ని నువ్వు గమనించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు వాక్టి శ్రీనివాస్ కాదు, నువ్వు వాక్టి వల్ల శ్రీహరివి. నీవు వాక్టి శ్రీహరి కాదు, నువ్వు వాక్టి వల్ల శ్రీహరివి. నువ్వు వాక్టి వల్ల శ్రీహరిగానే మిగిలిస్తామని చెప్పి మా అందరి తరఫున నేను చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.